హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ సింపుల్ వీడియో, చాలా ఈజీగా ఒక 5 నిమిషాల్లోనే మనం ఈ బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎక్కువ పదార్థాలు ఏం అవసరం లేదండి. మనం ఇంట్లో ఉండే వాటితోనే వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చితోనే మంచి కాంబినేషన్తో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు చూపిస్తున్నాను. ముందుగా మీరు బెండకాయలని ఒక అరకిలో తీసుకొని తడి లేకుండా కొంచెం లైట్గా తుడిచేసి మీరు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ టైం పట్టదు. మనకి ఇది పప్పుచారులో కానీ చారులో కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకొని వేయించుకోండి. కొద్దిగా పసుపు కూడా దీంట్లోనే వేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఒక రకం టేస్ట్ వస్తుంది. అలాగే మనం లాస్ట్లో వెల్లుల్లిపాయలు పచ్చివి దంచి వేసుకుంటే మరొక టేస్ట్ ఉంటుంది. నేనైతే వెల్లుల్లిపాయలు దంచి లాస్ట్లో వేసాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలని, టేస్ట్ ఈ విధంగా కూడా చాలా బాగుంటుందని ఈ వీడియో చూపిస్తున్నాను. చాలా సింపుల్ వీడియో అండి. ఇప్పుడు మనం దీంట్లో కారం కూడా ఏం వేయట్లేదు, పచ్చిమిర్చి మాత్రం వేసాము. కొంచెం స్పైసీగా ఉండే పచ్చిమిర్చి తీసుకొని వేసుకోండి. అలాగే ఉప్పు కూడా సరిపడంత వేసి మరొకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఆయిల్ సరిపోకపోతే మరికొంత కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ తక్కువగా ఉంటే ఇవి టేస్ట్ అన్నది బాగుండదు, అలాగే తొందరగా నల్లగా మాడిపోతాయండి. ఈ విధంగా కొంచెం వేయించుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, మరీ నల్లగా కాకుండా మరీ పచ్చిగా లేకుండా వేగాయి. ఆ టైంలో మనం ఈ వెల్లుల్లిపాయల్ని ఒక 10-15 తీసుకుని దంచి వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ అన్నది మరింత బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్సులకైనా అలాగే మామూలుగా మనకి చారు కాంబినేషన్లో కూడా ఇలాంటి బెండకాయ వేపుల్ని ఈ విధంగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో నేను ఆ విధంగా ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.